Hi, good afternoon all. Myself Ravi Parangi, lecturer in economics, Government Model Degree College, Kalvapurti, Nagar Karnool district. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ రిజర్వ్ బ్యాంక్ పరపతి నియంత్రణ పద్ధతులు లేదా సాధనాలు, ద రోల్ ఆఫ్ ఆర్బీఐ ఇన్ క్రెడిట్ కంట్రోల్. అయితే కేంద్ర బ్యాంకు అన్న రిజర్వ్ బ్యాంకు అన్న రెండు కూడా ఒకటే. సో సెంట్రల్ బ్యాంక్ అనేటువంటిది మనకు ఏ విధమైనటువంటి పనులు చేస్తుంది అంటే, ఒక దేశ ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహించేటువంటి ఆర్థిక సంస్థ కేంద్ర బ్యాంకు. కేంద్ర బ్యాంకు ఆర్థిక వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇది ద్రవ్య మార్కెట్కు నాయకత్వము వహిస్తుంది. వాణిజ్య బ్యాంకుల పర్యవేక్షణ, నియంత్రణ, క్రమబద్ధీకరణ బాధ్యతను వహిస్తూ ఉంది. దేశ ఆర్థిక విధానంలో ప్రధానమైన ద్రవ్య విధానాన్ని రూపొందించడమే కాకుండా ప్రభుత్వ విత్త విధానం కూడా ప్రభావితం చేస్తుంది. ప్రతి దేశంలో ఒక కేంద్ర బ్యాంకు ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంకు స్వీడన్ దేశంలో రిక్స్ బ్యాంక్ 1656 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దేశంలో ఆర్బీఐ కేంద్ర బ్యాంక్ ఇది ఏప్రిల్ 1, 1935 స్థాపించడం జరిగింది. తర్వాత దీన్ని జనవరి 1, 1949లో జాతీయం చేశారు. సో ఈ కేంద్ర బ్యాంకు ఏర్పడడానికి ముందు ఇది ఒక వాటాదారుల బ్యాంకు. ఇందులో వాటాల రూపంలో ఈ యొక్క కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే 1926 హిల్టన్ హెంగ్ రాయల్ కమిషన్ సిఫారసుల మేరకు 1934 చట్టం ప్రకారంగా రిజర్వ్ బ్యాంకును మనము ఏర్పాటు చేసుకోవడము జరిగింది. అయితే రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది అనేకమైనటువంటి విధులు నిర్వహిస్తూ ఉంటుంది. అందులో మనకు ముఖ్యంగా ఒకటి సాంప్రదాయమైనటువంటి విధులు, రెండవది అభివృద్ధిపరమైనటువంటి విధులని మనం చెప్పుకున్నాం. సో సాంప్రదాయ విధులలో అతి ముఖ్యమైనటువంటి విధి కరెన్సీ నోట్లను ముద్రించి జారీ చేయడం. తర్వాత అనేక రకాలైనటువంటి ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు కావచ్చు, సిఆర్ఆర్ కావచ్చు. అదేవిధంగా మనకు సాంప్రదాయక విధులను మనము చెప్పుకోవడం జరుగుతుంది. అయితే సాంప్రదాయక విధుల తర్వాత మనకు అభివృద్ధి పైనటువంటి విధులను కూడా మనము చెప్పుకోవడము జరుగుతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది సాంప్రదాయ కరెన్సీ నోట్లను ముద్రించడము, జారీ చేయడము, ప్రభుత్వ బ్యాంకు, బ్యాంకులకు బ్యాంకు అంతిమ రుణదాత, అదేవిధంగా క్లియరింగ్ హౌజులను నిర్వహించడము, అంతర్జాతీయ ద్రవ్య నిధులను పరిరక్షించడము, పరపతి నియంత్రణ అనేటువంటి మొత్తం కూడా సాంప్రదాయకమైనటువంటి విధులు. సో అభివృద్ధిపరమైనటువంటి విధులను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధిపరచడము, వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడము, తర్వాత పారిశ్రామికమైనటువంటి పరపతిని అందించడము, బిల్ మార్కెట్ను అభివృద్ధిపరచడము, సమాచార శాఖరణ, శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది దీని యొక్క ముఖ్యమైనటువంటి విధులు. అంటే ఆర్బీఐ అనేటువంటిది ముఖ్యంగా రెండు రకాలైనటువంటి విధులను నిర్వహిస్తూ ఉంటుంది. ఒకటి మనకు సాంప్రదాయకమైనటువంటి విధులు, ట్రెడిషనల్ ఫంక్షన్స్, అదేవిధంగా డెవలప్మెంట్ ఫంక్షన్స్ అని రెండు రకాలైనటువంటి ఫంక్షన్స్ అనేటువంటి చూస్తున్నాం. అందులో మనకు రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది పరపతిని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, పరపతిని కంట్రోల్ చేసుకోవడానికి గల ఆవశ్యకత ఏంటిది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, పరపతి నియంత్రణ, రిజర్వ్ బ్యాంక్ పరపతి నియంత్రణ పద్ధతులు, దాని యొక్క నిర్వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, పరపతి నియంత్రణ కేంద్ర బ్యాంక్ నిర్వహించే విధులన్నిటిలో కల్లా అతి ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి
పరపతి మనకు ఆ సృష్టి వల్ల ఆర్థిక వ్యవస్థలో మార్పులను ద్రవ్యోల్బణ పరిస్థితులు, అతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వచ్చే మార్పులు ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణం తగ్గించుటకు రిజర్వ్ బ్యాంకు 2 రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తుంది. అవే ఒకటి పరిణామాత్మకమైనటువంటి పద్ధతి, రెండవది గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులు. ఈ 2 పద్ధతుల ద్వారా రిజర్వ్ బ్యాంకు పరపతిని నియంత్రణ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, క్రెడిట్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే పరపతి నియంత్రణ చేయవలసినటువంటి అవసరం ఏంటి, దాన్ని ఎందుకు చేయాలి అని చూసినట్లయితే ముఖ్యంగా మనకు ద్రవ్యోల్బణం అంటే తెలుసు, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యము ఒలకపోయడం అని. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం ఎక్కువగా ఉండడాన్ని మనం ఇక్కడ ద్రవ్యోల్బణం అని అనుకుంటున్నాము. అయితే ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం బాగా ద్రవ్యోల్బణ కాలంలో పరపతి పరిమాణం బాగా పెరుగుతుంది. అయితే పరపతి పరిమాణం పెరిగితే ఏమవుతుందంటే ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. పరపతిలో కొంత భాగాన్ని సమానమైన విలువ గల వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల లేకుండా దుబారా అనుత్పాదక కార్యకలాపాలను ఉపయోగించడం వలన పర్యావసనంగా ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం మూలంగా ఈ యొక్క పరపతి అనేటువంటిది పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. దీని ద్వారా ద్రవ్యోల్బణం ఎక్కువ మొత్తంలో ఏర్పడుతుంది అని మనం తెలుసుకుంటున్నాం. తర్వాత స్పెక్యులేటివ్ కార్యకలాపాలు అంటే పెరిగే పరపతి స్పెక్యులేటివ్ కార్యకలాపాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంటే డబ్బులు మనకు అధికంగా ఉన్నప్పుడు మనం అంచనా వ్యాపారాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశమైనటువంటిది ఏర్పడుతుంది ఇక్కడ. అయితే పరపతి ఉత్పాదక కార్యక్రమాలు పరిమితం చేయకపోతే అక్రమ నిల్వలు, చీకటి బజార్ల వ్యవహారాలు బాగా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా పరపతి కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇది అక్రమ మార్గాలకు గురి కావడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత బీద ధనికుల మధ్య భేదం. పరపతి ధనవంతుడు ఏం చేస్తున్నారు ఇక్కడ, పరపతి అనేది ధనవంతులను మరీ ధనవంతులను చేస్తుంది, బీదవారిని మరీ బీదవాళ్ళని చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పరపతి సమాజంలో రుణదాతలు, రుణగ్రహీతలు అనే 2 వర్గాల ప్రజలు సృష్టిస్తుంది. రుణగ్రహీతలు అధిక వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అంతరాలు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఎప్పటికప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. వర్తక వ్యాపార చక్రాలు. సో మనకు తెలుసు, వ్యాపార చక్రాల వలన ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు సంభవిస్తాయని, హెచ్చుతగ్గులు పెరుగుతూ ఉంటాయని. దీని ద్వారా ఏం ఏర్పడుతున్నాయంటే ఆర్థిక మాంద్య పరిస్థితులకు కానీ, అదేవిధంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు కానీ ఏర్పడడానికి అవకాశమైనటువంటిది ఎక్కువగా ఉంటుంది. మన చరిత్ర కనుక పరిశీలించి చూసినట్లయితే 1929-30లో ఆర్థిక మాంద్యం సంభవించడం జరిగింది. సో దీని ద్వారా మనం పరపతిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు కానీ, స్పెక్యులేటివ్ కార్యకలాపాలు కానీ, బీద ధనికుల మధ్య భేదాలు లేదా అంతరాలు పెరగడం కానీ, వ్యాపార చక్రాలలో హెచ్చుతగ్గులు గురి కావడం కానీ జరగడానికి ఎంతైనటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ పద్ధతులు. సో ఇక్కడ దీని యొక్క ఆవశ్యకత. అయితే ఇది మనము 2 పద్ధతుల ద్వారా పరపతి నియంత్రణ చేస్తుందని అనుకున్నాం. ద రోల్ ఆఫ్ ఆర్బీఐ ఇన్ క్రెడిట్ కంట్రోల్. కేంద్ర బ్యాంకు పరపతి పరిమాణం నియంత్రించే పద్ధతులలో స్థూలంగా మనము 2 రకాలైనటువంటి పద్ధతులు ఉపయోగిస్తున్నాం. ఒకటి పరిణామాత్మక పరపతి నియంత్రణ పద్ధతి, దాన్ని మనం క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్ అని. రెండవది గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతి, క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్ అని అంటారు. సో ఇక్కడ క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, పరిణామాత్మక, గుణాత్మక నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ యొక్క ఆర్బీఐ పరపతిని నియంత్రిస్తూ ఉంటుంది. ఆర్బీఐ పరపతిని నియంత్రించడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా మనకు కనుక గమనించి చూసినట్లయితే పరిణామాత్మక నియంత్రణ పద్ధతులలో మొదటిది బ్యాంక్ రేట్ పాలసీ. జనరల్ క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్లలో
ఒకటి బ్యాంక్ రేట్ పాలసీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్, రేపో అండ్ రివర్స్ రేపో రేట్స్, తర్వాత సెలెక్టివ్ అండ్ క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్, సీలింగ్ ఆన్ క్రెడిట్, మార్జిన్ రిక్వైర్మెంట్స్, డిఐఆర్ డిస్క్రిమినరీ ఇంట్రెస్ట్ రేట్, డైరెక్ట్ డెరివేటివ్స్, డైరెక్ట్ యాక్టివేషన్, మోరల్ సిచ్యువేషన్. ఇక్కడ కనిపిస్తలేదు ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ మనకు పరిణామాత్మక నియంత్రణ సాధనా పద్ధతులు కనుక చూసినట్లయితే క్వాలిటేటివ్ అండ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్ అనేటువంటి పదాన్ని మనము వాడుతున్నాం. అయితే వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరపతి పరిమాణాన్ని, పరపతి వ్యయాన్ని కేంద్ర బ్యాంక్ తన చర్యల ద్వారా ప్రభావితం చేసి ఆర్థిక వ్యవస్థలో మొత్తం పరపతి పరిమాణాన్ని నియంత్రించడానికి పరిణామాత్మక పరపతి నియంత్రణ పద్ధతి అంటారు. అవి బ్యాంకు రేట్, నగదు నిల్వల నిష్పత్తి, బహిరంగ మార్కెట్ వ్యవహారాలు, రేపో రేట్, రివర్స్ రేపో రేట్, లోటు ద్రవ్య విధానము అనేటువంటివి మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాంక్ రేట్ అన్నాం. ఏంటిది బ్యాంక్ రేటు? ఏ విధంగా బ్యాంక్ రేట్ అంటే, వాణిజ్య బ్యాంకులు ద్రవ్య మార్కెట్లో కొన్ని ఇతర సంస్థలు తనకు అవసరమైనప్పుడు, వాణిజ్య బ్యాంకులు లేదా ఇతర కొన్ని బ్యాంకులు తమకు అవసరమైనప్పుడు కేంద్ర బ్యాంకు నుండి రుణాలు తీసుకుంటాయి. తమ వద్ద ఉన్న వినిమయ బిల్లులను డిస్కౌంట్ చేయడం ద్వారా కానీ, సెక్యూరిటీలను హామీగా ఇవ్వడం ద్వారా కానీ రుణాలు తీసుకుంటాయి. ఎవరైనా ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, అదేవిధంగా బ్యాంకులు కూడా రుణాలు తీసుకున్నప్పుడు ఆ రుణాలు తీసుకోవడానికి తమ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆస్తులను కానీ, సెక్యూరిటీలను కానీ, అదేవిధంగా పత్రాలను కానీ తాకట్టుగా ఉంచి తీసుకోవాల్సి ఉంటుంది. అట్లనే వాణిజ్య బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంకు దగ్గర ఇవి తనకు అవసరమైనప్పుడు సెక్యూరిటీలను హామీగా ఇచ్చి రుణాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇట్లా కేంద్ర బ్యాంకు ఇటువంటి రుణాలపై వసూలు చేసేటువంటి వడ్డీ రేటు ఏదైతే ఉందో దానినే మనము బ్యాంక్ రేటు అంటున్నాము. అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర రిజర్వ్ బ్యాంకు వసూలు చేసేటువంటి వడ్డీ రేటును మనము బ్యాంకు రేటు అంటున్నాము. వాణిజ్య బ్యాంకుల దగ్గర వసూలు చేసేటువంటి బ్యాంకు రేటు ఏదైతే ఉందో దాన్ని మనము వడ్డీ రేటు అంటున్నాం. ఇది బ్యాంక్ రేటుకు సంబంధించినటువంటిది. అయితే ఈ బ్యాంకు రేట్నే రీడిస్కౌంట్ రేట్ అని కూడా అంటారు. రీడిస్కౌంట్ రేట్ అని కూడా అంటారు. దేశంలో ఏర్పడే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర బ్యాంకు బ్యాంకు రేటును మారుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పటికు బ్యాంకు రేటును మనకు మారుస్తూ ఉంటుంది. అయితే మనకు కేంద్ర బ్యాంకు రేటు మారుస్తున్న సమయంలో మొన్న జరిగినటువంటి 6 ఆగస్టు 2020 నాడు బ్యాంక్ రేటు మనకు ఎంత ఉంది అంటే దరిదాపుగా 4% ఉంది. దరిదాపుగా ఇక్కడ 40.65 అని పడ్డది. ఇది కేవలం 4.065 అని అర్థం చూసుకుంటుంది. అదేవిధంగా మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఈ యొక్క బ్యాంక్ రేటు ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంకు రేటు ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక మాంద్య కాలంలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పినప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లైని నియంత్రించుటకు బ్యాంకు రేటు పెంచుతూ ఉంది. దీన్ని డియర్ మనీ పాలసీ అంటాం. అదే ఆర్థిక మాంద్య కాలంలో ద్రవ్య సప్లైని పెంచి తద్వారా వినియోగదారుల కొనుగోలు శక్తి పెంచుతుంది. దీన్ని చీప్ మనీ పాలసీ అంటాము. అంటే ఇక్కడ ద్రవ్యోల్బణ కాలంలోనేమో ద్రవ్య సప్లైని బ్యాంకు రేటుని పెంచుతుంది, ఆర్థిక మాంద్య కాలంలోనేమో బ్యాంకు రేటును తగ్గిస్తుంది. అయితే బ్యాంకు రేటు పెంచడం వల్ల ఏమవుతున్నాయంటే ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై తగ్గి ధరలు తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ద్రవ్యోల్బణ కాలంలో ధరలను కంట్రోల్ చేయాలి కాబట్టి బ్యాంక్ రేట్ని పెంచినట్లయితే ఏమవుతుంది అంటే అక్కడ మనకు క్లియర్గా ఈ యొక్క వ్యవస్థలో మార్పులు రావడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అదే ఆర్థిక మాంద్య కాలంలో బ్యాంకు రేట్లను పెంచినట్లయితే మనీ సప్లై పెరిగి వస్తువుల యొక్క ధరలు పెరగడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే రెండవది నగదు నిల్వల నిష్పత్తి. దీన్నే
సిఆర్ఆర్ అంటాము, క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో వాణిజ్య బ్యాంకులు ప్రజల వద్ద నుండి డిపాజిట్ రూపంలో స్వీకరించిన ద్రవ్యంలో కొంత భాగము రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అంటే ప్రజల నుండి స్వీకరించినటువంటి ద్రవ్యంలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేయవలసి వస్తుంది. దీనినే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. అంతేకాకుండా బ్యాంకులు తమ దైనందిన వ్యాపారాన్ని సాగించడానికి ఖాతాదారులు తమ సొమ్ము అడిగినప్పుడు వెంటనే చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. అందువలన డిపాజిట్లో కొంత ద్రవ్యమును వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉంచుకుంటాయి. ఎంత ఉంచుకోవాలి అనేటువంటిది ఆర్బీఐ నిర్ణయిస్తుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో నగదు నిల్వల నిష్పత్తిని పెంచుతుంది, ఆర్థిక మాంద్య కాలంలో నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తూ ఉంటుంది. సో ద్రవ్యోల్బణ కాలంలోనేమో సిఆర్ఆర్ను పెంచుతుంది, ఆర్థిక మాంద్య కాలంలోనేమో సిఆర్ఆర్ను తగ్గించుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బహిరంగ మార్కెట్ వ్యవహారాలు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. కేంద్ర బ్యాంకు ద్రవ్య మరియు మూలధన మార్కెట్లలో, ద్రవ్య మరియు మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్లలో ప్రభుత్వం ఆమోదించిన సెక్యూరిటీలను అమ్మడము, కొనడాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటారు. దీన్ని వాణిజ్య బ్యాంకుల ద్వారా నడిపిస్తుంది. డీకాక్ ప్రకారం కేంద్ర బ్యాంకు మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను లేదా ఇతర సెక్యూరిటీలను అమ్మటం, కొనడం బహిరంగ మార్కెట్ వ్యవహారాలు అంటారు. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో బ్యాంకు రేటు తన సెక్యూరిటీలను వాణిజ్య బ్యాంకులకు అమ్ముతుంది. దీని ద్వారా ప్రజల డబ్బు రిజర్వ్ బ్యాంక్ వద్దకు చేరుతుంది. ఎప్పుడైతే సెక్యూరిటీలు అమ్మడం వల్ల వాణిజ్య బ్యాంకులు కొనుగోలు చేసినప్పుడు బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం, ప్రజల వద్ద ఉన్న డబ్బు మొత్తం కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆర్థిక మాంద్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న సెక్యూరిటీలను ఇక్కడ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకు వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీలను ఏం చేస్తుందంటే కొంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ద్రవ్య సరఫరా అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇట్లా క్లియర్గా ఏంటంటే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అన్నప్పుడు కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల దగ్గర లేదా సెక్యూరిటీలను అమ్మడము, కొనడము చేసేటువంటి పద్ధతినే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటున్నాము. ఈ సెక్యూరిటీలు ఆర్థిక మాంద్య కాలంలోనేమో అమ్ముతుంది, ద్రవ్యోల్బణ కాలంలోనేమో అమ్ముతుంది వాణిజ్య బ్యాంకులకు, ఆర్థిక మాంద్య కాలంలోనేమో కొంటుంది. నెక్స్ట్ రేపో రేట్. ఈ రేపో రేట్ అనేది వాణిజ్య బ్యాంకులు నగదు నిల్వల కొరత ఏర్పడినప్పుడు వాణిజ్య బ్యాంకుల వద్ద గల గడువు తీరని లేదా తక్కువ కాల వ్యవధి గల సెక్యూరిటీలను ఆర్బీఐ తిరిగి కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో సెక్యూరిటీలపై బ్యాంకులకు వచ్చే వడ్డీ రేటు ఏ రేటుతో తీసుకుంటుందో దాన్ని రేపో రేట్ అంటాము. కొనేటప్పుడు ఏ రేట్లో కొంటుందో ఆ రేటును మనము బ్యాంక్ రేటు అని రేపో రేట్ అని అంటాము. సో ఇట్లా మనకు 1990 జూలై 27న ప్రకటించినటువంటి ఆర్బీఐ త్రైమాసికమైనటువంటి చూసినట్టయితే ప్రస్తుతం ఆగస్టు 2020 6th నాడు కనుక చూసినట్టయితే రేపో రేటు 4% ఉంది. రేపో రేటు 4%గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలను కొనేటువంటి ఏ రేటులో కొంటుందో ఆ రేట్లో కొనేటువంటి దాన్ని మనం ఇక్కడ రేపో రేటు అంటున్నాము. సో ఇక్కడ నెక్స్ట్ మనకు రివర్స్ రేపో రేట్. రేపో అనగా అంటే ఏంటంటే వాస్తవంగా రేపో రేట్ అనగా రేపో రీఛార్జింగ్ ఆప్షన్ రేట్ రివర్స్ డిపాజిట్ అనే పదం నుండి రేపో పుట్టింది. రేపో అనగా షార్ట్ టర్మ్ అనే అర్థం. రేపో రేట్ను ఆర్బీఐ డిసెంబర్ 10, 1992లో ప్రవేశపెట్టడం జరిగింది. 1992లో డిసెంబర్ 10న రేపో రేట్ను ప్రవేశపెట్టడం చెప్పింది. తర్వాత నెక్స్ట్ రివర్స్ రేపో రేట్.
ఈ యొక్క రివర్స్ రేపో రేటునే ఇక్కడ మనము ఏం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా ఇంతకుముందు ఏమనుకున్నాం మనం ఆర్బీఐ కొనుగోలు చేసేటువంటి వడ్డీ రేటు ఏ రేట్లకు ఉంటుందని. రేపో రేటుకి వ్యతిరేకమే రివర్స్ రేపో రేటు. వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్య నిధులు ఎక్కువగా ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, స్వల్పకాలిక రుణాలపై ఇచ్చేటువంటి వడ్డీ రేటును రివర్స్ రేపో రేటు అంటారు. ఆర్బీఐ కొనుగోలు చేసి ఇస్తేనేమో రేపో రేట్ అంటున్నాము, ఆర్బీఐ దగ్గర కొనుగోలు రివర్స్ చేస్తేనేమో అని రివర్స్ రేపో రేటు అంటున్నాము. ఇది 1996లో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క రివర్స్ రేపో రేటు 3.35గా ఉండడం జరిగింది. ఇంకా సిఆర్ఆర్గా కనుక చూసినట్లయితే 3% ఉంది. ఇట్లే దీన్ని రేపో రేట్, రివర్స్ రేపో రేటు ద్వారా ఈ యొక్క పరపతిని నియంత్రణ చేయడానికి అవకాశాలు అంటున్నాయి. ఈ ప్రతి 3 నెలలకు ఒకసారి త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో ఈ యొక్క బ్యాంకు రేటును కానీ, సిఆర్ఆర్ను కానీ, రేపో రేటును కానీ, రివర్స్ రేపో రేటుని కానీ సమీక్షించి ఎప్పటికప్పటికి మారుస్తూ ఉంటుంది. అంటే బ్యాంకు ఆర్థిక అవసరాలు, ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పెంచడం కానీ తగ్గించడం కానీ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుందేమని మనము చెప్పుకోవడము జరుగుతూ ఉంది. నెక్స్ట్ లోటు ద్రవ్య విధానము. లోటు బడ్జెట్ను పూరించడం కోసం కొత్తగా ద్రవ్యాన్ని ముద్రించడాన్ని లోటు ద్రవ్య విధానం అంటున్నాం. ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య సప్లైని తగ్గించుటకు లోటు ద్రవ్య విధానాన్ని తగ్గిస్తూ ఉంది. ఆర్థిక మాంద్య కాలంలో ద్రవ్య సప్లైని పెంచుటకు లోటు ద్రవ్య విధానాన్ని పెంచుతుంది. ఇది ద్రవ్య విధానము కోశ విధానంలో సాధనముగా పనిచేస్తూ ఉంది. ద్రవ్య విధానము కోశ విధానంలో సాధనముగా పనిచేస్తూ ఉంటుంది. ఇది లోటు ద్రవ్య విధానము. నెక్స్ట్ గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులు, క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్. దేశంలోని వివిధ ఆర్థిక రంగాల మధ్య బ్యాంకులు ఇచ్చే పరపతిని ఏ విధంగా కేటాయించాలో, వాటిని ఏ ప్రయోజనం కోసం ఉపయోగించాలని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా తన విధానాలను, తన సాధనాలను రూపొందించే పద్ధతి గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతి. సో ఈ గుణాత్మక నియంత్రణ పద్ధతులలో మొదటిది మార్జిన్లను నిర్ణయించడం, రెండవది పరపతి రేషనింగు, మూడవది వినియోగదారుల పరపతిని నియమబద్ధం చేయడం లేదా నియంత్రించడం, 4 నైతికోద్బోధన, 5 ప్రత్యక్ష చర్యలు, 6 ప్రచారము, 7 చట్టబద్ధమైనటువంటి ద్రవ్యరాశి. 7 చట్టబద్ధమైనటువంటి ద్రవ్యరాశి. సో ఇక్కడ ఈ విధంగా మనకు దీని గురించి మనం చెప్పుకోవడం. ఒక్కొక్క దాన్ని కనుక మనం చూసినట్లే మార్జిన్లను నిర్ణయించడం. అయితే వాణిజ్య బ్యాంకులు ఏం చేసాయంటే రుణాలు ఇచ్చేటప్పుడు ఎవరికైనా రుణాలు ఇచ్చేటప్పుడు హామీగా ఇచ్చిన వస్తువు విలువ, ఇచ్చే రుణానికి కొంత తేడా ఉంటుంది. ఈ తేడానే మనం ఇక్కడ మార్జిన్ అంటున్నాం. ఈ మార్జిన్లను ఎవరు నిర్ణయిస్తారా అంటే కేంద్ర బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్లో ఒక బంగారం యొక్క 10 గ్రాముల ధర 50,000 రూపాయలు ఉంది. మీరు కొన్నప్పుడు బంగారం యొక్క ధర 50,000 ఉంది. అదే బంగారాన్ని మీరు బ్యాంకులో కనుక తాకట్టు పెట్టి రుణం పొందేటప్పుడు మనకు 50,000 ఇవ్వదు. దాన్ని కొంత మార్జిన్గా ఉంచుకొని కొంత కట్ చేసుకొని ఏ నిబంధనల మేరకు, ఆర్బీఐ నిబంధనల మేరకే కట్ చేసుకొని మన చేతికి 30,000 రూపాయలు అందిస్తుంది. అంటే 20,000 రూపాయలు ఏం చేసింది? మార్జిన్గా తన వద్ద ఉంచుకుంది. మార్జిన్గా ఇట్లా ఒక స్కేల్ నిర్ణయించుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్నే మనము మార్జిన్లు అంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 10,000కు 10% మార్జిన్ అనుకుందాం. 10,000కు 10% మార్జిన్ అంటే నీ వస్తువు విలువ 10,000 ఉంటుంది. లేదా మనం ఇంతకుముందు అనుకున్నట్లు 50,000 అనుకుందాం. 50,000లో 10% మార్జిన్ అంటే 5,000 మార్జిన్ పోద్ది. అంటే కేవలం నీకు వచ్చేటువంటిది ఎంత అంటే 45,000 రూపాయలు మాత్రమే. మరి మార్జిన్లను ఏం చేస్తుందంటే ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్లను పెంచుతుంది, ఆర్థిక మాంద్య కాలంలో మార్జిన్లను తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్
పరపతి రేషనింగ్ విధానం. పరపతి రేషనింగ్ విధానం కనుక చూసినట్లయితే కేంద్ర బ్యాంకు రుణాలు భయానాల మీద గరిష్ట పద్ధతిని నిర్ణయించే పద్ధతిని పరపతి రేషనింగ్ విధానం అంటాము. అంటే ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థలో పరపతి నియంత్రణ చాలా ముఖ్యం. ఈ పద్ధతిలో వాణిజ్య బ్యాంకులు వివిధ రంగాల్లో పెట్టుబడులు ఇచ్చే పద్ధతికి గరిష్ట పద్ధతిని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇట్లా మొదటిసారిగా 18వ శతాబ్దంలో చివరి భాగంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పరపతి రేషనింగ్ ఒక సాధనంగా ఉపయోగించుకోవడం జరిగింది. అంటే క్లియర్గా ఏం లేదు, కేంద్ర బ్యాంకు రుణాలు భయానాల మీద గరిష్ట పద్ధతి నిర్ణయించే పద్ధతి ఏదైతుందో పరపతి రేషనింగ్ విధానం అంటున్నాము. సో దీని ద్వారా పరపతి అనేటువంటిది చాలా కంట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాణిజ్య బ్యాంకులు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఇచ్చే పరపతి గరిష్ట పరపతిని కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక ఈ యొక్క వినియోగదారుల మనకు పరపతి నియమబద్ధం చేయడం లేదా నియంత్రించడం అనుకుంటున్నాను. ఇక్కడ వినియోగదారులు గృహ అవసరాల కోసం కొన్ని మన్నిక గల వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ వస్తువులను కొనుగోలు చేయడానికి వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇస్తాయి. వస్తువు విలువలో కొంత భాగాన్ని వినియోగదారుడు ముందుగా చెల్లించవలసి ఉంటుంది. అంటే దాన్ని డౌన్ పేమెంట్ అంటారు. మిగిలిన భాగాన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వడం ద్వారా వాయిదా పద్ధతిలో కొనుగోలు చేస్తారు, తిరిగి వాటిని చెల్లిస్తారు. అయితే డౌన్ పేమెంట్ పెంచినట్లయితే ఏమవుతుందంటే వినియోగదారుల సంఖ్య తగ్గుతుంది. ఆర్బీఐ అనేటువంటిది ద్రవ్యోల్బణ కాలంలో వీటికి డౌన్ పేమెంట్లను తగ్గించడము పెంచడము అనేటువంటి పరిస్థితులు చేసుకోవడము జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు వాస్తవంగా వినియోగదారుల పరపతిని కనుక నియంత్రణ చేయాలి అంటే వాళ్ళకు కావలసినటువంటి వస్తువుల మీద డౌన్ పేమెంట్ని పెంచాలి. పెంచినట్లయితే వినియోగదారుని యొక్క పరపతి తగ్గించడానికి అవకాశం. దాన్ని మనం ఈనాడు చాలా సందర్భాల్లో వింటున్నాం. బైకులు కొన్నా, కార్లు కొన్నా, ఇండ్లు కొన్నా, అదేవిధంగా మీరు ఇంకా కావాల్సిన గృహోపకరణ అవసరాలు ఏవి కొన్నా కానీ ఈఎంఐ పద్ధతిలో కొంటున్నాము. ఈఎంఐ మీన్స్ ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్, సులభ వాయిదా పద్ధతిలో వస్తువుల కొనుగోలు పద్ధతికి డౌన్ పేమెంట్ పెంచితే కొనుగోలు శక్తి తగ్గుతుంది. డౌన్ పేమెంట్ని తగ్గిస్తే కొనుగోలు శక్తి ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇక ప్రచారము పబ్లిసిటీ ఆర్బీఐ చేసేటువంటి పద్ధతులను మనకు ఇప్పటికప్పటికీ ప్రత్యక్షమైనటువంటి చర్యలు. కేంద్ర బ్యాంకు ప్రకటించిన విధానాలు అనుసరించకుండా వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లయితే వాణిజ్య బ్యాంకులపై కేంద్ర బ్యాంకు తీసుకునే చర్యలనే ప్రత్యక్షమైనటువంటి చర్యలు అంటారు. అంటే ఆర్బీఐ ప్రకటించినటువంటి రూల్స్కు వ్యతిరేకంగా చేసినట్లయితే దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశమైనటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు అవి నిర్ణయించిన పరపతికి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు పెంచవచ్చు, బిల్లు డిస్కౌంట్లు చేయడం తగ్గించవచ్చు. కొన్ని సందర్భాలలో బ్యాంకులు అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేయవచ్చు. అంటే రిజర్వ్ బ్యాంక్ చెప్పిన మాటలు కనుక వాణిజ్య బ్యాంకులు పాటించకపోయినట్లయితే వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే వాటి లైసెన్సులు కూడా రద్దు చేయడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత చట్టబద్ధమైనటువంటి ప్రచారము అని ఉన్నాం. ప్రచారము అంటే ఇక్కడ కేంద్ర బ్యాంక్ అవలంబించే విధానాలను ప్రచార మాధ్యమాల ద్వారా, పత్రికలలో, టీవీలలో మొదలైన వాటి ద్వారా వాణిజ్య బ్యాంకులు ఏకరూపత తీసుకురావడాన్ని మనము సమాచారం అంటుంది ఎప్పటికప్పటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత నైతిక ఉద్బోధన. సో ఇక్కడ నైతిక ఉద్బోధన అంటే ఏంటిదే అంటే ఎప్పటికప్పటికు మనకు వినియోగదారులకు మోరల్ సపోర్ట్ కోసం వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు చేసేటువంటి మంచి సలహాలు, సూచనలు మొత్తం కూడా మనము నైతిక ఉద్బోధన అనడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత చట్టబద్ధమైనటువంటి ద్రవ్యరాశి, దీన్ని మనం ఎస్ఎల్ఆర్ అంటున్నాము, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. భారతదేశంలో సాంప్రదాయబద్ధమైన నగదు నిల్వల నిష్పత్తితో పాటు
చట్టపరమైనటువంటి ప్రభుత్వ నిష్పత్తిని అమలుపరిచి ప్రభుత్వ గుణాత్మకంగా పరిణామాత్మక నియంత్రణ చేయడం జరుగుతుంది. 1960 సంవత్సరంలో భారత రిజర్వ్ బ్యాంక్ అదనపు నగదు నిల్వల రాశిని నిర్ణయించింది. 1962 సంవత్సరం 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని సవరించింది. ఈ సవరణ ప్రకారంగా వాణిజ్య బ్యాంకుల డిమాండ్ కాల పరిమితి డిపాజిట్లపై 20% SLR నిర్ణయించడమైనది. దీనిని 40% వరకు పెంచుకోవచ్చు. SLRని 40% వరకు ఈ ద్రవ్యత్వంలో చేతిలో నగదు, రిజర్వ్ బ్యాంకు వద్ద ఇతర బ్యాంకుల వద్ద గల నగదు నిల్వల నిష్పత్తి, బంగారము, ఆమోదం పొందిన సెక్యూరిటీలను అన్నీ కూడా ఇందులో కలిసి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు క్రెడిట్ కంట్రోల్ అని అంటున్నాము. RBI యొక్క క్రెడిట్ కంట్రోల్ అంటున్నాము. సో RBI ఏర్పడినప్పటి నుంచి మనకు 1935 అనుకున్నప్పుడు 1949లో RBIని జాతీయం చేసిన తర్వాత RBI యొక్క విధులు చాలా ఎక్కువగా పెరిగినాయని చెప్పుకున్నాం మనం. ముఖ్యంగా RBI విధులలో మనకు సాంప్రదాయకమైనటువంటి విధులు, అభివృద్ధిపరమైనటువంటి విధులను ఎలా మనం విభజించుకున్నామో అదేవిధంగా పరపతి నియంత్రణ సాధనాలను కూడా మనము 2 రకాలుగా విభజించుకోవడం జరిగింది. పరపతి నియంత్రణ సాధనాలను కూడా మనము 2 రకాలుగా విభజించుకోవడం జరిగింది. ఒకటి పరిణామాత్మక పరపతి నియంత్రణ సాధనాలు, అదేవిధంగా గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అని మనము చెప్పుకుంటూ వచ్చాము. సో ఇక్కడ మనకు పరపతి నియంత్రణ సాధనాలలో మనకు ముఖ్యంగా పరిణామాత్మకమైనటువంటి గుణాత్మకమైనటువంటి వాటిని కనుక మనం గమనించినట్లయితే ఒకటి బ్యాంకు రేటు, అదేవిధంగా నగదు నిల్వల నిష్పత్తి, తర్వాత మనకు బహిరంగ మార్కెట్ వ్యవహారాలు, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, లోటు ద్రవ్య విధానము, ఇవన్నీ కూడా పరిణామాత్మక పరపతి నియంత్రణ పద్ధతులు. తర్వాత గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులు కనుక చూసినట్లయితే మార్జిన్లను నిర్ణయించడం, పరపతి రేషనింగ్, వినియోగదారుల పరపతి నియమబద్ధం చేయడం, నైతిక బోధన, ప్రత్యక్ష చర్యలు, ప్రచారము, చట్టబద్ధమైన ద్రవ్యరాశి. సో ఇవన్నీ కూడా RBI యొక్క క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్. సో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరిగినప్పుడు కానీ ద్రవ్య సప్లై తగ్గినప్పుడు కానీ ఎప్పటికప్పుడు ద్రవ్య మార్కెట్లోను మూలధన మార్కెట్లోను రిజర్వ్ బ్యాంకు మనీ సప్లైని కంట్రోల్ చేయడంలో తీసుకున్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మనకు క్రెడిట్ కంట్రోల్ చేస్తున్నాము. అంటే ఆర్థిక వ్యవస్థలో పరపతిని ఎలా కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయడం వల్ల జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి. ఎందుకంటే ఇది ఒక ఓన్లీ ఎకనామిక్ స్టూడెంట్సే తెలుసుకోవాల్సినటువంటి అవసరం కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, ఇంకా వేరే ఇతర డిపార్ట్మెంట్ PG విద్యార్థులు కావచ్చు, సామాన్య పౌరులు కావచ్చు. ఆర్థిక వ్యవస్థలో పరపతి పెరిగితే ఏం జరుగుతుంది, పరపతి అనేటువంటి తగ్గితే ఏమి జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా మనము ఇందులో చెప్పుకోవడము జరుగుతుంది. సో అంతేకాకుండా పరపతి వలన ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణ పరిస్థితులలో RBI తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మనం బ్యాంక్ రేట్ అనుకున్నాం. బ్యాంక్ రేట్ని ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది, పెంచుతుంది. బ్యాంక్ రేటుని పెంచుతుంది. ఆర్థిక మాంద్య కాలంలో బ్యాంక్ రేట్ని ఏం చేస్తుంది, తగ్గిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, మనము బ్యాంకు రేటును ద్రవ్యోల్బణ కాలంలో పెంచడము ద్వారా ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై తగ్గినట్లయితే ధరలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా ఆర్థిక మాంద్య కాలంలో ఇక్కడ బ్యాంకు రేటును కనుక తగ్గించినట్లయితే ఇక్కడ ఏం ఏర్పడుతుంది అంటే మనీ సప్లై పెరిగి వస్తువుల ధరలు పెరిగి నిల్వలు మంచిగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అందుకనే మనకు క్యాష్ రిజర్వ్ రేషియో అని ఉన్నాం. నగదు నిల్వల నిష్పత్తిని పెంచడము
తగ్గించడము, నగదు నిల్వ. ఆ విధంగానే మనకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేటువంటి పదాన్ని కూడా మనము వాడడం జరిగింది. సో ఇక్కడ ఇంకొకటి మనం సిఆర్ఆర్ అనుకున్నాం కదా, క్యాష్ రిజర్వ్ రేషియో ద్రవ్యోల్బణ కాలంలో నగదు నిల్వల నిష్పత్తిని పెంచుతుంది, సిఆర్ఆర్ని పెంచుతుంది. ఎప్పుడైతే సిఆర్ఆర్ పెరుగుతుందో ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై తగ్గి ధరలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. మనీ సప్లై తగ్గితే ఆటోమేటిక్గా ప్రైస్ రేట్ తగ్గిపోతుంది. అదే ఆర్థిక మాంద్య కాలంలో సిఆర్ఆర్ను తగ్గించడం ద్వారా మనీ సప్లై పెరిగి ప్రైస్ రేట్ కూడా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని అనుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంకు ఆర్థిక వ్యవస్థలో సెక్యూరిటీలను అమ్మడము, కొనడము చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనము ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లేదా బహిరంగ మార్కెట్ వ్యవహారాలని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు ఆర్బీఐ అనేటువంటిది పరపతిని 2 పద్ధతుల ద్వారా కంట్రోల్ చేస్తుందని తెలుసుకున్నాము. ఒకటి క్వాంటిటేటివ్ మెథడ్, రెండవది క్వాలిటేటివ్ మెథడ్ అనే పద్ధతిలో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.